శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోనూ, ఇలాగా పాటలు పాడడంలోను ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అంటే తెలుసు. అలాగే నృత్యము ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. సింహరాశి వాళ్ళకండి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అంటే 4 గ్రహాలు మారుతున్నాయి. రాహువు, కేతువు, శని, గురుడు. మేజర్ ప్లానెట్ గురుడు మీకు మారుతాడని లాభస్థానంలోకి వస్తున్నాడు. సో మీ రాశిలోనే కేతువు ఉన్నాడండి. కేతువు రాశిలో మీ రాశిలో ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు అవన్నీ సహజంగా అందరికీ ఉండేవే. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా సెకండ్ హౌస్ని సెకండ్ హౌస్లో రవిబుధులు ఉండడము సెప్టెంబర్ నెలలో ఉండడం వల్ల కుటుంబంలో వృద్ధి ఉంటుందండి. ధనం విషయంలో మరి ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా గాయకులకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, యాంకర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మీకు డబ్బులు, కీర్తి ప్రతిష్టలు, ధనాదాయం ఎక్కువ ఉంటుంది. మీ ప్రొఫెషన్ రీత్యా విదేశాల్లో మీరు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తారు అన్నది సందేహం లేదు. మే నుంచి ఉంటే చూసుకోవడం కావాలి, మీకు అద్భుతంగా ఉంటుంది. గురుబలం బాగా ఉంది కదండి, లాభంలో ఉన్న గురుడు కదా చెప్తాను. అంతేకాకుండా మీకు ఫోర్త్ భావంలో అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రవి బుధులు, కుజులు కూడా మీకు నవంబర్ నుంచి 2025 నవంబర్ నుంచి కూడా బాగున్నారు కాబట్టి మీకు భూములు, వాహన సంవత్సరం మొత్తంలో మీకు విద్యలో బాగా రాణిస్తారండి. విద్యలో బాగా రాణించడము, రైతులకి పంటలు బాగా పండడం జరుగుతుంది. వానలు బాగా కురిచి పంటలు బాగా పండుతాయి, రైతులకి ధనం సకాలంలో చేరుతుంది. విద్యలో బాగా రాణిస్తారన్నది సందేహం లేదు. అలాగే నవంబర్ నెలలో విద్యలో బాగా రాణించడము, నవంబర్ నెలలో వాహనాలు, గృహ సౌఖ్యము కలగడము, సంగీతంలో బాగా వృద్ధి చెందడము, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడం జరుగుతుందన్నలో సందేహం లేదు. పైగా కర్కాటక రాశిలో ఉన్న గురుడు కూడా చూస్తాడు కదండి ఫోర్త్ భావాన్ని. అంటే ఏంటి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే మీ నాన్నగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా నాన్నగారికి కూడా బాగుంటుంది. ఆయన యొక్క ఆస్తిపాస్తులు కూడా మీరు పెంచుతారు. ఈ సంవత్సరంలో మీ సింహరాశి వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మే నెల నుంచి. అంతేకాకుండా ప్రేమగా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రేమగా ఉంటారు. అలాగే స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణించి విదేశాల్లో కూడా మీ ప్రతిభ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మెడల్స్ సంపాదించడం, గోల్డ్ మెడల్స్ అంటే సార్, ఆ మెడల్స్ కానీ, ధనం కానీ, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి బాగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా కళారంగం, సంగీతము, సాహిత్యము, నృత్యము, సంగీత కళాకారుల కంటే మ్యూజిక్ చేస్తారు కదా, కంపోజర్స్ ఉంటారు కదా, మణిశర్మ గారు అటువంటి వాళ్ళు, అంటే మణిశర్మ గారు, తమ్మన్ను అంటే అంటే నేను పేరు చెప్తున్నాను అనుకోండి. అట్లా వాళ్ళందరూ కూడా మంచి కాలం అని చెప్పొచ్చండి. ఈ సంవత్సరం మొత్తం కూడా
ఎందుకంటే గంధర్వరాజు కదా! విశ్వావసు సంవత్సరం అంటే గంధర్వరాజు అంటే ఇవన్నీ కారకుడు. సో, వాళ్ళందరికీ కూడా బావుంటుంది. పంచమ స్థానం బావుంది. కళారంగంలో వృద్ధి కలుగుతుంది. సినిమా డైరెక్టర్లకు గాని, సినిమాలో ప్రొడ్యూసర్స్‌కి గాని, సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళకి గాని, సినిమాలే కాదండి టెలివిజన్ రంగంలో గాని, యూట్యూబ్ ఛానల్స్‌లో గాని ఉంటారు కదా! వాళ్ళందరికీ బావుంటుంది. అలాగే పంచమ స్థానం గురుడు చూసాడంటే, ఈ గురు కారకత్వంలో ఉండే వేద పండితులకు బాగా ఉండడము అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బూమ్ ఉంటుంది. బూమ్ అంటే డెవలప్‌మెంట్స్ ఉంటాయి. కుజుడు బాగున్నాడు కాబట్టి. అంతేకాకుండా ఈ పంచమం బాగుంది కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి సంపదలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్ బాగా బాగుంటుంది. అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కదా! చాలా తప్పండి. రాహు శని కూడా జస్ట్ మారారు తప్ప శనిలాగే రాహు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ ప్రాబ్లమ్స్ అవుతాయి. కొద్దిగా దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. కొద్దిగా భార్యాభర్తల విషయంలోనే తప్ప మీకు సింహరాశి వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకనే భార్యాభర్తలకు అనురాగము, ఆప్యాయత, అదృష్టము, సంబంధాలు రావడము, మంచి మంచి సంబంధాలు రావడము, అదే విడిపోకుండా ఉండాలి అంటే అమ్మవారికి మంగళవారం పూట పూజ చేయవలసిందే మీరు. అదే శుక్రవారం పూట చేస్తేనే అమ్మవారికి వలన రాహు ప్రభావం తగ్గుతుంది. సరే ఆ పక్క పెడదాం. అష్టమ స్థానంలో కూడా శని ఉన్నాడు. నీటి గండం ఉండడానికి అవకాశం ఉందండి. అష్టమ శని మంచిది కాదు సింహరాశి వాళ్ళకి. కానీ అష్టమాధిపతి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి నీటి గండం ఉన్న మృత్యు భయం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నదుల దగ్గరకు కానీ, సముద్రాల దగ్గరకు కానీ, లేకపోతే ఈ స్విమ్మింగ్ పూల్స్ వాటర్ సైన్ దగ్గరికి వెళ్ళకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భాగ్యస్థానం కూడా బాగుందండి. భాగ్యస్థానం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేస్తారు. ఉన్నత విద్య రీత్యా విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. డాక్టర్స్‌కి ఎంబీబీఎస్ చేస్తారు సార్. రాహు ప్రభావం బాగుంది కాబట్టి రాహు ప్రభావం వలన ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి, డాక్టర్స్ ఎంఎస్సీ కోసం వెళ్తారు సార్ వాళ్ళకి. అంతేకాకుండా ఎంఎస్ కోసం చేసే వాళ్ళకి విదేశాలు వెళ్తారు. విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే గ్రీన్ కార్డ్ కోసం చూసే వాళ్ళకి వస్తుంది. ఎందుకని గురుబలం బాగా ఉంది కదండీ! గ్రీన్ కార్డ్ వస్తుంది. సపోజ్ ఆస్ట్రేలియా ఉన్నారనుకోండి, పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది మీకు. అలాగే H1B వీసా ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 9th బాగుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలమే అని చెప్పొచ్చు. కొన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆటోమొబైల్స్, ఫార్మా రంగం కొంచెం డల్ అవ్వడానికి కూడా వాళ్ళ ఆదాయం వెనకబడడానికి అవకాశం ఉంది. ఏదైనా ఉద్యోగస్తులుగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చెప్తున్నానండి. మీ ఉద్యోగ భద్రత కొద్దిగా తక్కువగా ఉంది. ఎందుకంటే దశమ స్థానాన్ని శని చూస్తున్నాడు కదా! 10th హౌస్ బాగానే ఉండొచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా 10th హౌస్‌ని అంటే 10th హౌస్‌ని శని దృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళ స్థితిని బట్టి. అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఉన్నతమైన పదవులు రావడం తక్కువ. మీ ఉద్యోగ భద్రత తక్కువ. గవర్నమెంట్ ప్రొఫెషన్‌లో రాసే వాళ్ళకి చాలా కష్టపడితే తప్ప రాదు. సివిల్ సర్వీసెస్ గాని, గ్రూప్స్ గాని మీరు కష్టపడితే తప్ప శని ఇవ్వడు. అంతేకాకుండా శని కారకత్వంలో ఉండే ఉద్యోగస్తులు ఉంటారు కదా! సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులు, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడాలండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బాసుల చేత గాని, మీ తప్పిదం వల్ల గాని, మీరు చేస్తున్న పొరపాట్ల వల్ల గాని ప్రాబ్లమ్స్ వస్తాయి. మిమ్మల్ని కించపరుస్తున్నాడు మాత్రం కాదు. జాగ్రత్తలు చెప్తున్నా. అయినా గురుబలం ఉంది కదండీ! మీకు భయమా? ఏం భయం లేదు. గురుడు ఈ సంవత్సరం మే 14 తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు కదండీ! లాభంలో ఉన్న గురుడు సర్వదా కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని. పైగా మీకు విపరీతం ధనాన్నిచ్చి, సౌఖ్యాన్నిచ్చి, మీకంటే అన్నయ్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి బాగా ఇచ్చి, కంటిన్యూయస్ ఫ్లో ఆఫ్ మనీని ఇచ్చి, ఎప్పుడు కూడా భగవంతుడి సన్నిధిలో భగవంతుడి సన్నిధిలో ఉండేట్టుగాను, భగవంతుడికి పూజ చేసినట్టుగాను మిమ్మల్ని చేస్తూ ఉంటాడు గురుడు. అందుకని మేధా దక్షిణామూర్తిని పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన ఎటువంటి దోషాలు వచ్చినా సరే భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే మీకు జలగండంలో అష్టమల ప్రభావం వలన కానీ ఇబ్బంది కలగకుండా కాపాడతాడు. ముఖ్యంగా అష్టమల శని ఉన్నాడంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. అదే నో డౌట్. కాకపోతే ఏంటంటే జలగండాన్ని మాత్రం ఇస్తాడు. ఏం ప్రాబ్లం లేదు. మీకు బాగానే ఉంటుంది. పైగా 12th హౌస్‌లో గురుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. ఉచ్చస్థితిలోకి అంటే 8th హౌస్ లార్డ్ 12th హౌస్‌లో ఉంటాడు. అంతే దానివల్ల మీ విదేశ పర్యటన జరుగుతుందండి. విదేశాలకి ఎక్కువ వెళ్తారు. బిజినెస్‌ల రీత్యా, వ్యాపారాల రీత్యా, స్పోర్ట్స్ రీత్యా, గాయకులు పాటల రీత్యా విదేశాలు వెళ్తారు. ఎందుకంటే కర్కాటకంలోకి గురుడు ఎగ్జాల్టేషన్‌లోకి వస్తున్నాడు. నవంబర్, డిసెంబర్‌లో కూడా కర్కాటకంలో వక్రగతిలో ఉంటాడు. అలాగే
గురుడు కూడా మీకు నవంబర్ నుంచి కూడా వక్రగతిలో ఉంటాడు. ఏదున్నా సరే లాభంలో ఉన్న గురుడు మీకు మంచి సంపదలను ఇవ్వడానికే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరదనడంలో సందేహం లేదు. ముఖ్యంగా గురుడు 12వ భావంలో ఉండడం వల్ల మీరు చెరువులు, బావులు తవ్విస్తారు. అదే హెల్ప్ చేస్తారు వాళ్ళకి. చేయడం వలన మీరు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 12వ భావంలో ఉండడం వలన విదేశ పర్యటన, అలాగే మీకు సన్మానాలు జరగడము, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయండి. టెంపుల్స్‌కి వెళ్తుంటారు ఎక్కువగా. మీ అక్టోబర్ నుంచి మీ రాశి వాళ్ళు టెంపుల్స్‌కి బాగా వెళ్ళడము, బాగా ధనం ఖర్చు చేయడము, ఇవన్నీ జరగబోతున్నాయి. సో, మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించాలండి. ఖచ్చితంగా శుక్రవారం కూడా. అలాగే వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడి యొక్క పూజలు, జపాలు చేయించుకోవాలి. అలాగే మేధా దక్షిణామూర్తిని పూజించడం వలసిందే. అలాగే పరమశివుడిని పూజించడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు అభివృద్ధి పదంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.